హలో, నేను మీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూభారతి చట్టం అనేటువంటి తీసుకొచ్చింది, ఈ భూభారతి చట్టం పైన గొప్పలు పోతున్నటువంటి పరిస్థితిని ఇలా గ్రహిస్తున్నాం. భూభారతి చట్టం అనేటువంటిది చేసి ఇప్పటికి 3 నెలలు గడిచిపోయింది. అసెంబ్లీలో యొక్క చట్టం అమలైన తర్వాత దీన్ని సంబంధించి ట్రయల్ రన్స్ అనేటువంటి చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. చట్టం చేయక ముందుకు దానికి సంబంధించినటువంటి ట్రయల్ రన్సే కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడన్నా కొన్ని మండలాలు సెలెక్ట్ చేసుకొని దాన్ని రన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి లోపాలను సవరించుకొని దాన్ని చట్టరూపం చేసిన తర్వాత చట్టం అయిన తర్వాత దాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ చట్టం చేసిన తర్వాత ట్రయల్ రన్స్ చేయడం ఏంటి, చట్టం చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలను చూజ్ చేసుకొని మీరు నిర్వహించడం ఏంటనేటువంటి విషయం ఇంతవరకు ప్రజలకు బోధపడట్లేదు. ఇలా భూ వివాదాల పైన, భూ సమస్యల పైన నిజంగా ధరణిలో గనక నిజంగా సమస్యలే గనక ఉన్నట్టయితే ఇలా గ్రామాలలో రక్తపాతాలు జరిగేటువంటి పరిస్థితి ఉండే ఈ రోజు ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసిన అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు భూభారతి చట్టంలో మీరు చేసినటువంటి భూభారతి చట్టంలో ఏదైతే 6 మాడ్యూల్స్ లో ఒకే దీన్ని మేము తర్జుమా చేసేసినాం, 6 మాడ్యూల్స్ మాత్రం పెట్టినాం, ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి అంటాం. ధరణిలో ఉండబడేటువంటి 33 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాడ్యూల్స్ అని తీసుకొచ్చి 6 మాడ్యూల్స్ లో మీరు పొందుపరిచింది తప్పితే మీరు చేసింది ఏం లేదు. దీంట్లో ఈ చట్టం సంబంధించినటువంటి రాజపత్రం సంబంధించింది పూర్తిగా చదివినట్లయితే ఏ ఒక్క దాంట్లో కూడా మార్పులు అనేటువంటి జరగలే. భూమి పైన అప్పీల్ చేసుకునేటువంటి అధికారం గతంలో ధరణి కూడా కల్పించింది. ధరణి కల్పించింది డైరెక్ట్ కలెక్టర్లకు అవకాశం కల్పిస్తే మీరు ఈ రోజున ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు, అడిషనల్ కలెక్టర్కి అవకాశం కల్పించి ఒక మార్పు తప్పితే ఈ యొక్క 33 మాడ్యూల్స్ తీసుకపోయి 6 మాడ్యూల్స్ లో విలీనం చేసేసి మీరు భూభారతి అనేటువంటి ఒక టైటిల్ చేంజ్ చేసేసి తప్పితే దీంట్లో ఇంకోటి లేదు. ఇలా భూభారతి లాగా లేదు, ఇది భూ సంబంధించినటువంటి మాత లాగా లేదు, భూమేత లాగా ఈ యొక్క చట్టం కనపడుతుంది. ఈ రోజు ఇప్పటి వరకు కనుక దీన్ని చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ అనేటువంటిది కూడా పూర్తి అయ్యేటువంటి ఛాన్స్ ధరణిలో ఉన్నది. అదే ఇందులో మీరు పొందుపరిచి మీరు కొత్తగా చెప్పినటువంటిది ఏం లేదు. భూ సమస్యల పైన అప్పీల్ అధికారం కూడా గతంలో ధరణిలో ఉండే, అది ఈ రోజున మీరు ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు కల్పించిన తప్పితే దీంట్లో మీరు చేసింది ఏం లేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు, భూ సమస్యల పైన ట్రిబ్యునల్ ఏర్పాటు అనేటువంటిది కూడా ధరణిలో గతంలో చెప్పిళ్ళు, ధరణి చట్టంలో కూడా ఉన్నది. మరి దాన్ని కూడా ఈ రోజు మీరు ట్రిబ్యునల్ అప్పీల్ అనేటువంటిది కొత్త అంశము మీరు ఏం చెప్పింది ఏం లేదు, అది కూడా గతంలో ఉన్నటువంటి అంశమే. ఇలా అన్ని కూడా చూసుకున్నట్లు పోతే చట్టంలో ఎక్కడ కూడా మార్పులు అనేటువంటి లేవు, మాడ్యూల్స్ ఎట్లాంటి మార్పులు అనేటువంటి లేవు. కేవలం టైటిల్ మార్చి మీ ఫోటోలు వేసుకునే ప్రయత్నం తప్పితే దీంట్లో ఇంకోటి కనిపించట్లేదు అనేటువంటిది ఈ చట్టంలో కొత్త విధానాలు ఏమైతే కనిపించట్లేదు. ఇలా మాడ్యూల్స్ చేంజ్ చేయడం తప్పితే ఇంకోటి లేదు. తర్వాత వ్యవసాయ భూముల గురించి కొంత క్లారిటీ ఉన్నది. వ్యవసాయేతర భూముల గురించి దీంట్లో ఎట్లాంటి క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక చట్టం చేసినప్పుడు దాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసినామని చెప్తున్నారు. 16 నెలలు అధ్యయనం చేసేసి అనేక సమీక్షలు చేసేసి 16 నెలల తర్వాత 3 నెలల క్రితమే అసెంబ్లీలో చట్టంగా మారినటువంటి దాన్ని ప్రజలకు అందుబాటులో తేకుండా ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలకు మీరు తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఈ యొక్క ప్రభుత్వం భూభారతి పైన, భూమాత పైన మీరు ఫెయిల్యూర్ అయినటువంటి విషయం ఈ సందర్భం నేను తెలియజేస్తాను. ఇలా ఏదైతే 10,954 మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఈ రెవెన్యూ సిబ్బందిని మొత్తం కూడా ఈ యొక్క భూభారతి సంబంధించి, భూమాత సంబంధించినటువంటి దానిపైన వాళ్ళను మళ్ళీ నియామకాలు చేపడతామని చెప్పేసి గతంలో అన్నారు. ఈ నియామకాలు చేపట్టిన తర్వాత చట్టాన్ని అమలుకి తీసుకొస్తా అన్నారు. ఈ రోజు ఈ 10,954 మంది ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఈ రెవెన్యూ సిబ్బంది సంబంధించిన నియామకాలు జరగకుండానే పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు దీన్ని ఎందుకు 4 మండలాలు లాంచ్ చేసిళ్ళు? ఒకసారి చట్టం రూపకల్పన అయిపోయిన తర్వాత అది పూర్తిగా అమలు కావాలి. అమలుకు నోచుకోకుండా జూన్ 2వ తారీఖు వరకు మీరు ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అని అంటే మీరు గతంలో చేసుకున్నటువంటిది ఈ గ్యాప్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు, రైతుల దగ్గర నుంచి కొల్లగొట్టినటువంటి భూములు అన్నింటిని కూడా మీరు ఈ రోజు ఆన్ టేబుల్ మీద పెట్టుకొని సవరించుకొని జూన్ 2 తర్వాత వీటిని ఆన్లైన్ చేసుకునే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టిల్లు కాబట్టి ఈ తతంగం అంతా నడుస్తుంది. ధరణి రికార్డుల ఆధారంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధులు ఇచ్చిళ్ళు. మరి ఇలా భూమాత రికార్డుల ప్రకారం ఈ రోజు రైతు బంధు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రైతు సంబంధించినటువంటి బీమా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇలా రైతు బంధు లేక, రైతు బీమా అనేటువంటి లేక రైతాంగం అంతా కూడా గ్రామాల్లో అరిగోసలు పడుతున్నారు. మరి ఈ యొక్క రికార్డుల ఆధారంగానే ఆ రోజున కేసీఆర్ గారు అన్ని వేల కోట్ల రూపాయల తీసుకొచ్చి రైతు బంధులు ఇచ్చింది కదా. ఈ రోజు భూమాత రికార్డుల ప్రకారం రైతు బంధు మీరు ఇవ్వగలుగుతారా? కౌలు రైతుల పరిస్థితి గురించి మీరు దీంట్లో ఏం చెప్పిళ్ళు? రైతు కూలీల గురించి మీరు గతంలో ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీల్లో భాగంగా మీరు ఏం చెప్పిళ్ళు? భూమాతలో దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఏమైనా ఇచ్చిల్లా? రైతు కూలీల గురించి కానీ, కౌలుదారు రైతుల గురించి కానీ, వ్యవసాయేతర భూముల గురించి కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి క్లారిటీ అనేటువంటిది లేదు. ఇవాళ మ్యూటేషన్ జరిగితే 2,500 రూపాయల ఫీజు, ఈ రోజు పాస్ పుస్తకం కావాలంటే 300 రూపాయల ఫీజు. అదేవిధంగా అప్పీళ్ళకు గనక, భూ సమస్యల పైన అప్పీళ్ళకు గనక పోతే 1000 రూపాయల ఫీజు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 2,500, 300 రూపాయలు, 1000 రూపాయల ఫీజు దండుకోవడం ప్రక్రియ
గతంలో ధరణిలు ఎక్కడ కూడా లేదు. మరి ఈ రోజున నువ్వు ఫీజులు దండుకునేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినావు భూమాత ద్వారా. ఇలా పేద మధ్య తరగతి కుటుంబాల్లో, రైతు కుటుంబాల్లో నువ్వు ఇంకా ఎన్ని రోజులు పీల్చి పిప్పి చేస్తావు రేవంత్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా భూ ఆధార్ అంటే మనిషికి గనక ఆధార్ ఎట్లయితే ఉంటుందో అదే విధంగా భూధార్ అనేటువంటి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? భూధార్ చేస్తే ఏ పద్ధతులు చేస్తారు, ఎట్లా నెంబర్లు అలొకేషన్ చేస్తారు, దానికి సంబంధించిన సర్వే మ్యాపింగ్ ఏమైనా ఉన్నదా, సర్వేయర్స్ ఎవరైనా నియామకం చేపట్టిల్లా? దీనిపైన ఎట్లాంటి క్లారిటీ లేకుండా 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఏంటిది? చట్టం ఒకసారి అయిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించిన దాఖలాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే. చట్టం ఒకసారి అయిన తర్వాత డైరెక్ట్ అమలుకు వచ్చుకుంటది. చట్టం కాకముందుకు పైలట్ ప్రాజెక్టులు అయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ పైలట్ ప్రాజెక్టులో వచ్చిన సమస్యలను తీసుకొచ్చి సవరించి అప్పుడు చట్టం చేస్తారు. చట్టం చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ ఏందో నీ యొక్క తుగ్లక్ పరిపాలనకి ఇదే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తానా. భూధార కాదు ఇవ్వాల్సింది, ముందు రేషన్ కార్డులు ఇవి. డిసెంబర్ 9 తర్వాత రేషన్ కార్డుల పంపిణీ చేస్తా అని చెప్పి ఈరోజు సన్న బియ్యం ఇచ్చినామని చెప్పేసి గ్రామాలలో పోయి డబ్బులు కొట్టుకుంటున్నారు. గతంలో కూడా కేసీఆర్ గారు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇలా బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక సహాయాలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు మేము ఏది కూడా చెప్పుకోలే. ఈ రోజు భూధార్ కంటే ముందు నువ్వు ఊళ్ళలో రేషన్ కార్డులు ఇవి. రేషన్ కార్డులు ఇస్తే ఆ సన్న బియ్యం సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటది. ఇవాళ భూమాత అనేటువంటిది కేవలం కాంగ్రెస్ నాయకుల యొక్క ఒక భూమేతలాగా ఉపయోగపడుతుంది తప్పితే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇంకోటి కాదు. మీ యొక్క ఫోటోలు పాస్ పుస్తకాల పైన రావాలి, మీకు సంబంధించినటువంటి సైట్ లో ఏదైతుందో మీ యొక్క ఫోటోలు రావాలి. మీ గుర్తింపు కోసం, మీ ఎగ్జిస్టెన్సీ కోసం మాత్రమే ఈ యొక్క ఫోటోలు మార్చింది తప్పితే ధరణి ఏ విధంగా ఉందో ఆ చట్టాల అమలు మాత్రమే పేరుతోని తర్జుమా అయి వస్తున్న తప్పితే దీంట్లో ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ